నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. జగన్ గత 10 నెలల కాలంలో అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే ఆకలితో ఉన్న పులి వేటాడడానికి ముందు 2 అడుగులు వెనక్కి వేస్తుందనే వ్యాఖ్య గుర్తొస్తుంది. ఎందుకంటే జగన్ ఓడిపోయిన తరువాత బెంగళూరులో పులివెందుల్లో కూర్చొని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తన సొంత గడ్డ పులివెందుల్లో ఉండే అక్కడి ప్రజలతో మమేకమవుతూ ఉండే కొద్దీ జగన్లో బలం, ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. అందుకే జగన్ నెలలో 4 సార్లు పులివెందులకు వస్తున్నారు, ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, జగన్లో మమేకం అవుతున్నారు. ఎవరి ఇళ్లలో శుభాలు ఉన్నా లేక అశుభాలు అయినా ఆయన కంపల్సరీ వెళ్లి పరామర్శిస్తున్నారు. మరి ఇంతిలా జగన్ పులివెందులలో పర్యటనలు చేయడం వెనక ఏమి ఉంది అని ఆరా తీస్తే కూటమి ప్రభుత్వం ఈసారి పులివెందులను పూర్తిగా టార్గెట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ పుట్టాక ఇంతవరకు ఎన్నడూ కడపలో మహానాడు పెట్టలేదు. ఈసారి అక్కడే పార్టీ పండగని నేతలు మొదట అనౌన్స్ చేశారు. ఆ తరువాత చూస్తే ఏకంగా పులివెందులలో అంటున్నారు. దీనికి కారణం జగన్ సొంత ఇలాకాలో ఆయన రాజకీయంగా సవాలు చేయడమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పులివెందులలో మహానాడు అంటే రాజకీయ మసాలా లేకపోతే మామూలుగా ఉండదు కదా. వైసీపీ నుంచి ద్వితీయ, తృతీయ శ్రేణుల నేతలను తమ పార్టీలో తీసుకోవాలని కూటమి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దానితోనే ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం ఫోకస్ పులివెందుల మీద పడింది అని ఒక వర్గం అంటున్నారు. కానీ మరి పులివెందుల్లో జగన్ను టచ్ చేయడం ఎవరి వల్ల కాదు. గతంలో సోనియా గాంధీ జగన్ను ఓడించాలని కాంగ్రెస్ నేతలని కడపలో కూర్చోబెట్టి వేయవలసిన పథకాలన్నీ వేసి జగన్ను 5 లక్షల పైచిలకు మెజారిటీతో గెలిచారు. అక్కడ ప్రజల్లో వైఎస్ఆర్ అనే పదాలు గుండెల్లో ఉంటాయి. కాబట్టి కూటమి ఏమి చేసినా ఒరిగేది ఏమీ ఉండదు అంటున్నారు మరికొంతమంది విశ్లేషకులు. పులివెందులలో 2019లో భారీ మెజారిటీని సాధించి రికార్డు సృష్టించిన జగన్ కి 2024లో అది కాస్త బాగా తగ్గింది. దానికి కారణం సొంత చెల్లెలు కాంగ్రెస్ నుంచి సవాలు చేయడం, మాజీ మంత్రి బాబాయ్ వివేక హత్య కేసు మీద ప్రచారంతో జనంలో వైసీపీ ఇరకాటంలో పడింది. దాంతో పులివెందుల్లో మెజారిటీ తగ్గింది. ఈ రోజుకి జగన్ కి పులివెందుల్లో ఇమేజ్ చెక్కు చెదరలేదని చెబుతూ ఉంటారు. అలానే ధీమాగా ఉండకుండా జగన్ తన పట్టుని గట్టిగా పెంచుకునేందుకు తరచూ పులివెందులు పర్యటిస్తున్నారు అని మరికొందరు అంటున్నారు. తాజాగా అకాల వర్షంతో అనంతపురం, కడప జిల్లాలో పెద్ద ఎత్తున అరటి సహా ఇతర ఉద్యాన పంటలు సర్వనాశనం అయ్యాయి. అయితే జగన్ హఠాహటిన పులివెందులకు చేరుకుని అరటి రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఆ విధంగా తన తొలి ప్రయారిటీ పులివెందులకే అని ఆయన స్పష్టం చేశారు. పులివెందులు అన్నది 1978 నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకే సొంతం అయ్యింది. వైఎస్ఆర్ 5 సార్లు, విజయం ఒక్కసారి గెలిస్తే జగన్ 3 సార్లు గెలిచారు. అలాంటి కంచుకోట మీద చిన్నపాటి గీట అయినా పడకుండా కాపాడుకునే ప్రయత్నమే జగన్ని పులివెందులకు తరచూ వచ్చేలా చేస్తుందని అంటున్నారు.